హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత, ఈ రోజు లైవ్ చూసిన తర్వాత నేను చెప్పబోయేది ఒకటే. శక్తి క్లాన్ ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్, ఫుల్ బుఫే. బట్ కాంతారా క్లాన్ ఫ్యాన్స్కి లూజ్ మోషన్స్ కన్ఫామ్. బాబా ఏమన్నా మాస్క్లు ఓపెన్ అయ్యాయి ఈరోజు ఎపిసోడ్లో. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, లాస్ట్ వారం ఎవరైతే పత్తి కబుర్లు చెప్పారో కాంతారా క్లాన్స్ గురించి ఇప్పుడు మాట్లాడండి. వాళ్ళు తీసుకున్న డెసిషన్లు ఎంత అద్భుతంగా ఉన్నాయి, ఎంత ఫ్లిప్పింగ్గా ఉన్నాయి, ఎంత కన్నింగ్గా ఉన్నాయి, ఎంత హిపోక్రైట్స్లో ఉన్నారో అన్నీ క్లియర్గా మీరు చెప్పినా చెప్పకపోయినా విత్ లాజిక్స్ ఈరోజు నేను ప్రూవ్ చేస్తా. ఓపిక ఉంటే పూర్తిగా చూడండి మై డియర్. కొంతమంది కాంతారా ఇమ్మెచ్యూర్ ఫ్యాన్స్ కొంతమంది మాట్లాడారు కదా, తెగ మాట్లాడారు. మా మణికంఠాన్ని తీసేస్తారా అన్నారు. ఏం సార్ ఇప్పుడేమైంది మరి? ఏమయ్యా రీజన్లన్నీ మాట్లాడదాం. ఏమేమో చెప్పారు కదా మణికంఠ గురించి, బ్రెయినీ, స్మార్ట్, వాకలు, అబ్బాబ్బాబ్బా ఏం లేవు. సీత గారు ఏవేవో చెప్పారు. నేను నామినేషన్లో ఉన్న వాళ్ళకి హై ప్రిఫరెన్స్ ఇస్తా అన్నారు. ఏం చేసింది? ఏం చేయలే. సీత ఓవర్ డ్రామా చేసింది. మాట్లాడదాం. మా ఆదిత్య అన్న మీద ఎన్ని అన్నారా పాపం, పెద్ద మనిషిని. నీకు కాన్ఫిడెన్స్ లేదు, నీకు అసలు స్ట్రెంత్ లేదు, నీ చెయ్యిలోనికి ఎత్తున్నాయి, నీకు ఆట రాదు, ఫ్లయింగ్ కిస్లు ఇవ్వడం తప్పని పాపం ఆయన హట్ అయ్యి ఏం చేశాడు, నిప్పులో చెయ్యడిసాడు. నిప్పులో చెయ్యడితే మా అన్న చెయ్యి కాలిపోద్ది అనుకున్నారు కదరా. మా అన్న ఉదయించే సూర్యుడు కదరా, రాత్రి ఉదయించే సూర్యుడు మా అన్న. ఎలా దోలు తీర్చాడు. అందుకే చెప్తా ఇప్పటికైనా, నెవర్ ఎవర్ అండర్ ఎస్టిమేట్ ఎనీ పర్సన్, ఎస్పెషల్లీ ఓల్డ్ మ్యాన్, ఓ 50 years పర్సన్ని. ఎవడిలో ఎంత మ్యాటర్ ఉందో అది వాడికే తెలుస్తుంది. టైం వచ్చినప్పుడు అది వస్తుంది. అప్పుడు అందరూ నోరు మూసుకొని ఉండిపోవాలి. ఇలా ఏలెట్టేవాళ్ళు ఎక్కడ పెట్టుకోవాలి అక్కడ పెట్టుకుంటారు. ఎలా ఆడారు? నిమిషంన్నరలో పులిలో ఆడాడు. నబీల్కి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోతుంది. నబీల్ ఓవర్ కాన్ఫిడెన్స్ కంటే ముఖ్యంగా సీత చాలా డంబుగా చేసింది. లాస్ట్ వీక్ ఎన్ని అన్నారు నిఖిల్ డంబు కానీ, నిఖిల్ డంబు కాదని చెప్పి మేము ప్రూవ్ చేసా. అది రైటా రాంగా కూడా అనాలిసిస్ చెప్పా. మళ్ళీ నిఖిల్ భజన్ అనుకుంటారు. ఇప్పుడు ఈమె మాత్రం చాలా డంబుగా చేసింది. అది డంబ్ అవ్వచ్చు, కన్నింగ్ అవ్వచ్చు, హిపోక్రైట్ అవ్వచ్చు. విత్ లాజిక్స్ మాట్లాడతా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో. ఫ్యాక్ట్స్ ఛానల్లో అయిపోతుంది ఈ వీడియో, ఎందుకంటే అన్ని ఫ్యాక్ట్స్ మీకు వదిలేస్తా లాజిక్తో. సో దయచేసి వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి, చాలా హెల్ప్ అవుతుంది. ధన్యవాద్. వెళ్దాం. మణికంఠ చెప్పాను, కంట ఎక్కడుంటే అక్కడ పొడుస్తాడు. మణికంఠ ఫ్యాన్స్ పూర్తిగా వినండి, ఓకేనా? ఓపిక లేకపోతే డిస్లైక్ కూడా వెళ్ళిపోండి, ఓకే? ఎందుకంటే నేను డిస్లైక్ ఏం ఫీల్ అవ్వను, నేను భజన కొట్టను. మ్యాటర్ ఏందుంటే అదే చెప్పాలి కాబట్టి. అస్సలు ఇది భజన ఛానల్ కాదు, ఉన్నది ఉన్నట్టు చెప్తా, తిట్టుకున్నా పర్లే. ఒక సబ్స్క్రైబరు నాకు ఇన్స్టాలో మంచి మెసేజ్ పెట్టాడు. అన్న, ఒక పర్సన్ని 10 మంది టార్గెట్ చేస్తే అప్పుడు సింపతి వస్తుంది, కానీ ఒక పర్సన్ 10 మంది దగ్గరికి వెళ్ళి కావాలని టార్గెట్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటే సింపతి రాదన్న, విరక్తి వస్తుంది అని అన్నాడు. ఎవరి గురించి చెప్పారు అర్థమైంది కదా? అబ్బాయి పేరు పవన్ కళ్యాణ్. ఆ క్రెడిట్స్ అబ్బాయికి ఇచ్చేస్తే, ఈ డైలాగ్ నాది కదా అయింది. బట్ నా మీనింగ్ అయితే కరెక్ట్గా క్యాచ్ చేశాడు. సో చెప్పాలనిపించింది. పర్ఫెక్ట్ పాయింట్. ఎవరికి కామెంట్ చేయండి ఈ పాయింట్ ఎవరికో, ఓకే? సో ఈరోజు ఎపిసోడ్ మామూలుగా ఉండదు. 3 టాస్క్లు ఉంటాయి, అవేంటో మాట్లాడదాం. ఫస్ట్ ప్రేరణ ఏమో యష్మికి ఏం చెప్తుందంటే, వీళ్ళేమనుకుంటారంటే, వీళ్ళు ఎలాంటి సుల్లి డైలాగ్ వేయడం వల్ల కొంతమంది బాగా కనెక్ట్ అయిపోయి మా మణికంఠ అని అలా అంటారా, మా మణికంఠకు ఓట్లేసి ఉంచుతా అంటారు. వీళ్ళు మారరు. అక్కడ కెమెరాలో ఉన్న అంత ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా తప్పు. వీళ్ళు ఏమనుకుంటారంటే, ఆదిత్యవోమో మణికంఠ ఈ వారం అవుట్ అయిపోతారు అని అనుకుంటారు మాట ప్రేరణ, యష్మి. అప్పుడు యష్మి అంటే అసలు మణికంఠ ఎలా ఉంటున్నాడే, సచ్ ఏ ఫేక్ పర్సన్, ఫ్రెండ్షిప్ వాల్యూ ఇవ్వడు, నేను ఎంత నమ్మాను, అసలు ఏం చూసి, అసలు నాకు అర్థం కావట్లేదు, ఏం చూసి మనోడికి ఓట్లేసి ఉంచుతున్నారు అంటే. ప్రేరణ, ఏరా అంత నమ్మేవా అంటే, లేదురా ఆడి ఫ్రెండ్షిప్ నా ఫ్రెండ్షిప్ ఒకలాగే అనిపించింది, ఆడికి కొన్ని బ్యాక్ స్టాప్లు పడ్డా ఉన్నాయి కదా, అందుకే కనెక్ట్ అయితే నాకే పొడిస్తాడు అని చెప్పి మాట్లాడుకుంటారు. వీళ్ళు మాట్లాడుకున్నారు. చెప్పాను కదా, ఎప్పుడు మణికంఠ విషయంలో అయినా సరే ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు, తక్కువగా చూడకూడదు. గుర్తుపెట్టుకోండి, మనం ఒక్కరే తోపుతున్నాం కాదు, అందరిలో కూడా మ్యాటర్ ఉంటుంది. టైం బట్టి అది ఎక్స్పోజ్ అవుతుంది అంతే. వీళ్ళకి కూడా అదే చెప్తా. వీళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయి చాలా ఎక్కువ చేస్తున్నారు. అది ఆడియన్స్ సెట్ చేసేస్తారు అక్కడ. సో అయిపోయింది. ఇక్కడ నిఖిల్ హైలైట్ చెప్తాడు, ఏరా దోలు తీరిందా నబీల్కి మాట. ఏంటంటే మాకు తెలియదురా ఆడి గురించి, 4 వారాలు భరించాను నేను. నబీల్ మీద సీరియస్ అవుతాడు మన మణికంఠ. అసలు సీరియస్ అవ్వాల్సిన పాయింటే కాదు, సిచ్యువేషనే లేదు. కానీ చెప్పాను కదా, మనోడుకున్న 3 స్వింగ్లు ఎవడికి ఉండవు, అమ్మాయిలకు కూడా ఉండవేమో. అమ్మాయిలు ఇలా అన్నాను అనుకోకండి, కానీ బేసిక్గా సైకలాజికల్గా ఎలా చూసినా కొంచెం ఎక్కువని సైన్స్, ఫిజిక్స్, మ్యాథ్స్లో చెప్పారు. సో కట్ చేస్తే
మనోడు జస్ట్ ఆ భాస్కర్ తేరా స్వామి అంటే నువ్వు ఆమె మైక్రో మేనేజ్మెంట్ చేస్తున్నావు, నాకు నచ్చట్లేదని చెప్పి చాలా హడావిడి చేస్తారు. టీమ్మేట్స్ అందరూ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట క్లాన్ మెంబర్స్. ఒరే నాయన నీకు సలహా ఇచ్చారా, నీకు టిప్ ఇచ్చారా, దానికి నువ్వెందుకురా నీ నామినేషన్స్లోనే హెడ్డేక్ ఈడి మీద చూపిస్తావు అని చెప్తే అప్పుడు కూడా నాకు ఎవరు ఇవ్వకండి, నా పని నేను చేసుకోవడం వచ్చు. ఏంది ఇది పాపం 2-3 రోజుల నుంచి నువ్వు లోలో ఉంటే అంత మోటివేట్ చేసి నీకు అంత పాజిటివ్ ఎనర్జీ బిల్డ్ చేసిన పర్సన్ని మైక్రో మేనేజ్మెంట్ అని చెప్పి ఇంట్లో అందరి ముందు హేళన చేస్తావా? ఇప్పుడు మణికంఠ ఫ్యాన్స్ ఏం మాట్లాడతారు దీనికి? నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా, మణికంఠ వరస్ట్ లాజిక్ ఏంటో తెలుసా? వరస్ట్ లాజిక్ అది వరస్ట్ గేమ్ ప్లే. పక్కనున్న ఫ్రెండ్కే గుణపం పొడి చేస్తాడు. ఆళ్ళంటోడు మణికంఠ అనట్లే, ఆళ్ళంటి పర్సన్ నా పక్కనుంటే జోడించి కొడేస్తాను నేను. నువ్వు పక్కనున్న పర్సన్ మోసం చేస్తే నీ జీవితంలో నీ పక్కన ఎవ్వడూ ఉండడు. అది బిగ్ బాస్ అయినా బయట షో అయినా. మణికంఠ గేమ్ ప్లే ఎలా ఉంటుంది తెలుసా? పక్కన ఫ్రెండ్షిప్ చేస్తాడు, అది పాపం హార్ట్ఫుల్గా కనెక్ట్ అవుతారు, ఆడికే గుణపం పొడి చేస్తాడు, నామినేషన్లో చెత్త పాయింట్ చెప్పి బయటకు పో అంటాడు. అలాగే సొంత క్లాన్కే గుణపం పొడి చేస్తాడు, క్లాన్ని ఎదవం చేస్తాడు. ఎవరిని ప్రూవ్ చేద్దామని రాంగ్. ఫస్ట్ నీ కింద మచ్చ నువ్వు చూసుకో, తర్వాత కింద ఉన్న మచ్చ నువ్వు చూపిద్దు. ఇది వరస్ట్ గేమ్ ప్లే. మణికంఠ ఫ్యాన్స్ ఏమనుకున్నా పర్లే, మీ గుండె మీద చేసుకొని చెప్పండి. మీ పక్కన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్ అలాగే నీకు బిట్రేల్ చేస్తే ఎలా ఉంటుందో అప్పుడు మీకు తెలుస్తుంది నొప్పి. భజన చేసేకండి. అసలు ఆ లాజిక్గా వెళ్ళండి. మా మణికంఠకి ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఏమున్నాయి కష్టాలు మణికంఠకి? నాకు చెప్పండి అసలు మణికంఠ కష్టాలు ఏంటి? అన్ని బ్రాండెడ్ వేరు బట్టలు వేసుకుంటాడు, మళ్ళీ డబ్బులు లేవంటాడు. ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయి బ్రాండెడ్ వేరు నేను? నా పెళ్ళం కావాలి, నా భార్య కావాలి అంటాడు. అక్కడ భార్య ఏమో పోస్టులు పెడతాడు, అంతా బాగానే ఉన్నదని చెప్పి. నాకు స్టెప్ ఫాదర్తో గొడవ అంటాడు. అక్కడ స్టెప్ ఫాదర్ వాళ్ళ సిస్టర్ ఏమో పోస్టులు పెడతాడు, మేమంతా బాగానే ఉన్నామని చెప్పి. నాకు అసలు ఆపర్చునిటీసే లేవంటాడు. మనోడేమో టెక్సాస్లో ఉన్నాను, పాప గుండు కొట్టించడానికి వచ్చాను, నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది, అంతా బాగానే ఉందంటాడు. మనోడు ఫ్రెండ్స్ లేడంటాడు. మళ్ళీ నేను 7 నుంచి రాత్రి 8 వరకు, ఉదయం 7 నుంచి రాత్రి 8 వరకు ఫ్రెండ్స్తో చిల్ అవుతాను అంటాడు. నా దగ్గర డబ్బులే లేవంటాడు, నా దగ్గర ఏమో హోమ్ థియేటర్ ఉంది, అక్కడే పడుకుంటా అంటాడు. ఎవరిని మోసం చేయడానికి, ఎవరిని ఎదవలు చేయడానికి చెప్పండి? ఏమేనంటే హట్ అయిపోతారు. లాజిక్లు చెప్తే అర్థం కాదు. ఇప్పుడు నేను అడిగిన పాయింట్లకు ఆన్సర్ చెప్పండి. ఎదవ ఎమోషనల్ డ్రామా చేయడం, పక్కోడితో తిరగడం, వాడు మైనస్ పాయింట్లు జనాలకి చెప్పడం, వాడు గుణపం పొడి చేయడం, ఇదా గేమ్? తుప్పాస్ గేమ్ ఇది. ఆడితే నిజాయితీగాడు వారు ఉండి పో, అప్పుడే రెస్పెక్ట్ వస్తుంది మణికంఠ కదా ఎవరికైనా. ఇలాంటి తుప్పాస్ గేమ్ ఆడితే ఏం రాదు, అస్సలు రాదు. ఇది మణికంఠ యష్మి కూడా అంటుంది కదా, నువ్వు ఉన్నంత వరకు నేను నామినేషన్ పాయింట్ వేస్తాను. నేను మణికంఠ ఇలాంటి ఎమోషనల్ డ్రామా ఆడినంత వరకు నేను మణికంఠని విమర్శిస్తూనే ఉంటాను. అది పర్సనల్ అటాక్ కాదు, గేమ్లో ఆడుతుంది రాంగ్ అని ప్రూవ్ చేయాలి. తర్వాత మనం పిసికిసుకుంటాం సీజన్ అయిపోయి. రే మనం గొర్రెలు అయిపోయామే. ఎందుకు గొర్రెలు అవ్వడం? ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే ముందు లాజిక్గా కూడా ఆలోచించాలి కదా. మనోడు చెప్తుంది ఏమైనా అసలు మ్యాచ్ అవుతున్నాయి ఏమైనా? ఆ బట్టలు చూడండి, ఆ డిజైన్ వేర్లు డబ్బులు లేనట్టు ఉన్నాయి అవి. ఏందో పాయింట్ వచ్చింది కాబట్టి ఇంకా చెప్పాను సార్ డీటెయిల్గా. మణికంఠ ఫ్యాన్స్ అర్థం చేసుకునే ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు నేను లాజిక్గా చెప్పాను, వాళ్ళు పర్లేదు. ఇమ్మెచ్యూర్డ్గా ఆలోచించి డిస్లైక్లు కొట్టి బూతులు తిట్టే వాళ్ళకి అది. సో సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్ ఇస్ బ్యాక్. అది వాళ్ళకి కూడా తెలుసు ఆ టాస్క్ వస్తుంది. ఈసారి చిన్న ట్విస్ట్ బాగా పెట్టాడు. ఏంటంటే 1.5 lakh వస్తుంది విన్ అయిన వాళ్ళకి. లూజ్ అయిన వాళ్ళకి ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇంకో వైల్డ్ కార్డ్ ఎక్స్ట్రా యాడ్ అయిపోతుంది. ఇంతకుముందు యాడ్ అయ్యేది కాదు, ఆపడం వరకు కూడా యాడ్ అయిపోతుంది. సో బిగ్ బాస్ కాన్సెప్ట్ ఏం లేదు, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ నేను ఆల్రెడీ వీడియో చేశాను కదా, 8 మంది వచ్చేస్తున్నారు. అందులో చిన్న అప్డేట్ ఏంటంటే యాంకర్ రవి రావట్లేదంట. సో మిగిలిన నేను 9 మెంబర్స్ చెప్పాను, ఆ యాంకర్ రవి తప్ప మిగిలిన 8 మెంబర్స్ వస్తున్నారు. ముందు వీడియో చేసాను చూడండి. సో ఆ 8 versus 8 ఉంటుంది. సో ఇలా కన్ఫామ్గా ఇంపాసిబుల్ టాస్క్లు పెడతారు. ఈరోజు ఫస్ట్ టాస్క్ కూడా అది ఇంపాసిబుల్ టాస్కే మాట్లాడతారు. సో ఆ కాన్సెప్ట్ అలాగా సెట్ చేశారు. గెలిస్తే 1.5 lakh, ఓడిపోతే ఒక వైల్డ్ కార్డ్ అయితే అడిషనల్గా వచ్చేస్తారని చెప్పి. సో ఫస్ట్ టాస్క్ వచ్చి తాళం విడిపించు, టైం నడిపించు, 10 నిమిషాలు డ్యూరేషన్. ఇది ఈ టాస్క్ ఇంపాసిబుల్ టాస్క్. ఎందుకో చెప్తా చూడండి. ఫస్ట్ థింగ్ టైం లిమిట్ 10 నిమిషాలు. 10 నిమిషాల్లో ఒక పర్సన్ స్విమ్మింగ్ పూల్లో దూకి అందులో 5 టైర్లు లాక్ చేసి ఉంటుంది, 2 లాక్లు. దానికి కీ ఏందో తెలీదు, లోపలికి వెళ్ళాలి దూకాలి. బై లక్ అది దొరికిసినా ఎక్కడ ఇంపాసిబుల్ చేస్తారంటే 5 టైర్లు తెచ్చి అక్కడ ఒక బోర్డు ఉంది, ఆ బోర్డుకి చిన్న బొక్క పెట్టారు. ఆ బొక్కలోకి అది వెళ్ళాలంటే ఇంపాసిబుల్. వెళ్తుంది, ఏ గంటకో గంటన్నరకి వెళ్తుంది. 10 నిమిషాల్లో ఇంపాసిబుల్. కావాలని ఈ టాస్క్ పెట్టారు, ఎందుకంటే వాళ్ళు ఓడిపోవాలి. ఆబ్వియస్గా వాళ్ళు ఓడిపోయారు. సో ఇలాంటి గేమ్లో మనం ఏం చూస్తామంటే ఎఫర్ట్స్ ఎలా పెట్టారు, ఇంటెంట్ ఎలా ఉంది, పాజిటివ్గా వెళ్ళారా నెగిటివ్గా వెళ్ళారా అది చూస్తారు. ఆ విషయంలో చూస్తే విష్ణుప్రియ కూడా చెప్పాలంటే ఓడిపోయినా కూడా హ్యాట్స్ ఆఫ్. ఫస్ట్ టైం ఒక 2 వారాల తర్వాత విష్ణుప్రియ బాగా అనిపించింది, ఎందుకంటే ఇంటెంట్ చూపించింది. ఓడిపోయింది అఫ్ కోర్స్ యునానిమస్గా. నిక్కిలో అయితే తాళం తీసాడు 3 నిమిషాల్లో, తర్వాత టైర్లు ఆ బొక్కలో వేయడం ట్రై చేశాడు, అవ్వలే. కానీ
విష్ణుప్రియకి ఆ తాళం కూడా ఓపెన్ అవ్వాలి. అలా చెప్పి గివప్ ఇవ్వాలి విష్ణుప్రియ. వాటర్ స్విమ్మింగ్ పూల్లో లోపల పాపం చాలా కష్టపడింది. 10 నిమిషాలంతా కంటిన్యూస్గా ఎఫర్ట్ పెట్టింది. సో మనం ఆడియన్స్గా చూడాల్సింది విన్ ఆర్ లూజ్ చూడకూడదు. ఇంటెంట్ ఎలా ఉంది, ఇంటెంట్ పాజిటివ్గా ఉందా లేదా, ఎఫర్ట్ ఎలా ఉంది, ఎలా ఎగ్జిక్యూట్ చేశారనే రిజల్ట్ మన చేతిలో ఎప్పుడూ ఉండదు. అంటే అదే తీసుకోవాలి. ఇద్దరు చాలా బాడారు, ఓడిపోలేని టాస్క్ ఇచ్చారు. సో ఒక వైల్డ్ కార్డ్ యాడ్ అయిపోయారు. అది అయిపోయిన తర్వాత సెకండ్ మణికంఠ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇలాంటి మ్యాథమెటిక్స్ బాగా చెప్తారు అనమాట. ఆ లాజిక్ ఎందుకు పెట్టాడు అని చెప్పి, అది ఒక ఆడ్ నెంబర్ రావాలని కాదు, ఈవెన్ నెంబరే రావాలని వైల్డ్ కార్డ్స్ ఫిక్స్ అయిపోయారు. సో మనం జాగ్రత్తగా ఆడాలని చెప్పి నిఖిల్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తర్వాత రెండో టాస్క్ వచ్చి జాగ్రత్తగా నడువు లేదంటే పడతావు. ఓకే, ఈ టాస్క్ ఏంటంటే బ్యాలెన్సింగ్ టాస్క్. ఈ బ్యాలెన్సింగ్ టాస్క్లో మణికంఠ చెప్పినట్టు లైట్ వెయిట్ పర్సన్ వెళ్తేనే బాగుంటుంది. ఆర్ స్ట్రాంగ్ వెయిట్ అంటే ఎక్కువ బరువు ఉన్న వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. ఫ్లెక్సిబిలిటీ ఉంటే చాలు, బరువుతో సంబంధం లేదు. బాడీ ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంది ఆ టాక్టిక్స్ తెలుసుకోవాలి. సీసా మీద ఆ లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ బ్యాలెన్సింగ్ తెలిస్తే చాలు. ఆ బ్యాలెన్సింగ్ యష్మికి కూడా ఫస్ట్ తెలియలేదు. యష్మి ఫస్ట్ మైనస్లోనే ఉంది. యాక్చువల్గా దీనికి మణికంఠ యష్మి వెళ్తారు. మణికంఠ ఫస్ట్ పిచ్చిన అయ్యి నేను లైట్ వెయిట్ నాకు అర్థమైంది అంటారు. వాళ్ళు పంపించేస్తారు. ఇక్కడ యష్మి వెళ్తుంది. యష్మి వెళ్ళినప్పుడు అసలు ఫస్ట్ లీడ్లో మణికంఠ ఉంటాడు. కానీ యష్మి ప్యానిక్ అవ్వలే. ఎందుకు ప్యానిక్ అవ్వలేదు తెలుసు? ఇక్కడ క్లియర్ డిఫరెన్స్. ఇక్కడ కాంతారా టీము షుగర్ పేషెంట్స్లా ఫస్ట్ అరిసేశారు. మనోడికి ఆల్రెడీ కంగారు. ఆ కంగారుకి దెబ్బకి ఫసక్ అయిపోయింది. బాల్ పెట్టినవి కూడా పడిపోయింది. యష్మి దగ్గరికి వచ్చేసరికి అలా ప్యానిక్ అవ్వలేదు. ప్యానిక్ అవ్వకుండా సెటిల్డ్గా పృథ్వీ టెక్నిక్ చెప్పాడు. అరే రైట్ లెగ్ మీద ఎక్కువ వెయిట్ పెట్టు, లెఫ్ట్ లెగ్తో మెల్లిగా చెయ్యు, బాల్ పొజిషన్ అలా పెట్టు, బాల్ మీద బాల్ పెడితే మళ్ళీ పడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో కరెక్ట్గా ఫిట్ అయ్యేటట్టు పెట్టు అని చెప్పి బ్యూటిఫుల్ ఇన్పుట్స్ ఇచ్చారు. అది ఒక టీము ఇచ్చే మోటివేషను ఇన్పుట్స్. కాంతారా టీములు ఫస్ట్ హాఫ్లో అది చేయలేదు. వీళ్ళు సెకండ్ హాఫ్లో చేసే టైంకి ఈ మనిషి ఉన్నాడు కదా మన బ్యూటిఫుల్ కంట తీసుకోవట్లేదు. నన్ను ప్రెజర్ పెట్టకండి నాకు గేమ్ వచ్చంటే, అరే బాయ్ నీకు గేమ్ వచ్చా లేదా మ్యాటర్ అని కాదు. ప్రతిసారి మనం తోపుతురం కాదు. అక్కడ ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు తీసుకోవాలి. తీసుకుంటే తెలుస్తుంది. ఎందుకంటే నువ్వు బాల్ పెడితే ఈజీగా బాల్ పడిపోద్ది. ఆ విష్ణుప్రియ సీత అదే చెప్తున్నా మనోడు ఎలాగో తీసుకోలేదు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే తెలుసా, ఆలస్యం అమృతం విషయం కాదు, నిదానమే ప్రధానం. యష్మి ఫస్ట్ ఓడిపోయిన అంటే బాల్ త్వరగా పెట్టకపోయినా మణికంఠ అయితే అన్ని బాల్లు పెట్టేస్తాడు, వెనక్కి వెళ్ళే ముందు పడిపోతాయి. యష్మి ప్యానిక్ అవ్వలేదు, టీము ఇన్పుట్స్ తీసుకుంది, స్లోగా సెటిల్గా వెళ్ళి విన్ అయింది. సూపర్ అనిపించింది. కామ్ అండ్ కంపోజ్డ్ ఎప్పుడు డెడ్లీ కాంబినేషన్, సూపర్గా ఆడింది. మనోడు మూర్ఖంగా మాట వెళ్ళలేదు. వాళ్ళు తప్పు కూడా ఉంది, వాళ్ళు గోల్ దబ్బారు. బట్ సెకండ్ హాఫ్లో అట్లీస్ట్ వాళ్ళు ఇన్పుట్స్ ఇస్తుంటే మనోడు తీసుకోలేదు. దే డిజర్వ్ టు లూజ్, దే డిజర్వ్ టు విన్. వాళ్ళు గెలిచారు. ఎవరు? శక్తి మహాశక్తి అయింది, కాంతారా కంత్రిలా తయారైపోయింది, ఓవర్. సో ఇప్పుడు ఏం చెప్తాడంటే బిగ్ బాస్, ఇప్పుడు వీళ్ళకి దోలు తీరింది. ఇప్పుడు మీ దాంట్లో నుంచి ఒక అన్డిజర్వ్డ్ పర్సన్ తీయంటే సీత చేసిన డ్రామా మామూలు డ్రామా కాదు, ఓవర్ డ్రామా. లాస్ట్ టైము ఇదే పెయిన్ శక్తి టీంకి ఉన్నప్పుడు వీళ్ళు ఎంత ఓవర్ యాక్షన్ చేశారు. మా మణికంఠని ఎలా తీస్తారు? మణికంఠ స్ట్రాంగ్ పర్సన్, మణికంఠ ఫిజికల్ కట్అవుటే చూస్తున్నారు, మణికంఠ మెంటల్ స్టెబిలిటీ చూడట్లేదు, మణికంఠ వొకాబులరీ చూడట్లేదు, మణికంఠ మైండ్ పవర్ చూడట్లేదు, మణికంఠ ఫ్లెక్సిబిలిటీ చూడట్లేదు, మణికంఠ ఎజిలిటీ చూడట్లేదు అని చెప్పి ఎన్ని యాడ్జెక్టివ్లు ఎన్ని నౌన్లు వాడారా మీరు ఒక్కొక్కరు. సీత అయితే అసలు నామినేషన్లో ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తాను, కావాలంటే నేనే వెళ్ళిపోతానని చెప్పి తర్వాత మళ్ళీ ఫ్లిప్ చేస్తుంది. ఇన్ని చెప్పిన వాళ్ళు మణికంఠని తీసేశారు. అఫ్కోర్స్ దీని ముందు చాలా డిస్కషన్ అయ్యి సీత వెళ్ళిపోదాం అనుకుంటుంది. బట్ ఫస్ట్ థింగ్ సీత మొన్నటి వరకు ఇవాల్యుయేషన్ బాగుంది అనుకున్న సీత చేసిన మెయిన్ మిస్టేక్లు నేను చెప్తా చూడండి. సీత ఏమనుకుంటుందంటే క్లాన్ని ముందు నడిపించాలి అంటే మనమే వెళ్ళి ఆడే అవసరం లేదు, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. కానీ ఈక్వల్ ఆపర్చునిటీస్ నువ్వు ఎక్కడిస్తున్నావు అక్క? ప్రతిసారి నబీల్ని పంపుతున్నావు అంటే నబీలే అర్హుడా? మిగిలిన వాళ్ళు అసలు అన్డిజర్వ్డా? ఇంకెందుకు నీ క్లాన్ బొక్క నువ్వు నబీల్ ఉండిపోవచ్చు కదా. ఇప్పుడు నబీల్ వెళ్ళి ఏమైనా పీక్ పడిపోతున్నాడంటే ఎవడు ఇది చూడట్లే మాట. నబీల్ ఆడిన గేమ్లో విన్ ఏంటో చెప్పండి. ఇండివిజువల్గా వెళ్ళిన గేమ్లో విన్, ఫుడ్ టాస్క్ పోయింది, తర్వాత ఎంజూరెన్స్ టాస్క్ పోయింది, ఇప్పుడు తర్వాత ఆయిత్యం గారితో ఆడిన టాస్క్ పోయింది. ఇక్కడ ఏముంది? వీళ్ళు ఓవర్గా హైప్ ఇచ్చి ప్రతిసారి నబీల్ వస్తానంటే పంపేస్తున్నారు తప్ప పాపం వాళ్ళ క్లాన్లో మిగిలిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ అని ఒక మేనిఫెస్టోతో వచ్చింది కదా సీత. ఏదది? అట్లీస్ట్ సీత కూడా యాజ్ ఎ లీడర్గా ఆగండి రాబాయి నేను వెళ్తాను, అట్లీస్ట్ ఒక టాస్క్, అన్ని ఫిజికల్ టాస్క్లు కావు కదా, నేను వెళ్తాను, ఆ బాల్ టాస్క్లో అయినా వెళ్తాను, లేకపోతే ఆయిత్యం గారితో అయిన టాస్క్లో వెళ్తాను, నెక్స్ట్ జరిగేది కూడా చెప్తున్నానండి. ఆ డెసిషన్ మేకింగ్ లేవు. ఈమె కొన్ని జడ్జిమెంట్ తీసుకుంటే ఎలా చూడాలి? ఓవరాల్ ప్రోగ్రెస్ కార్డు సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ టాస్క్ తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళ క్లాన్లో మెంబర్లు ఎక్కడ మారలే, వీళ్ళ క్లాన్లో ఉన్నారు కాబట్టి. నైన్గా ఏం పీక్ పడిపోయింది? మాట్లాడేస్తుంది నైన్గా ప్రేరణ గురించి. ప్రేరణ అట్లీస్ట్ ఫిజికల్గా
ఫిట్టెస్ట్ పర్సన్ అమ్మాయిల్లో వాళ్ళ దాంట్లో ఉన్న దాంట్లో ఆడుతుంది. నైనిక ఏం పీకి పడిపోతుంది, ఆ బొమ్మను నొక్కోవడం, ఆ సోఫా మీద కూర్చోవడం, బెడ్ మీద కూర్చోవడం, దుప్పట్లోనేమో దుప్పట వేసుకొని ఆ బొమ్మను నొక్కోవడం, లేకపోతే బ్యాక్ పిచ్చింగ్ చేయడం అర్ధరాత్రులు తప్ప ఈ అమ్మాయి ఏం పీకింది? ఈ అమ్మాయిని తీలే. ఎందుకు? ఫ్రెండ్ విష్ణుప్రియకి పాపం విష్ణుప్రియ నన్ను తీసేయన్నా కూడా లైవ్ చూసిన వాళ్ళకి అర్థం అవుతుంది, తీలే. ఓకే, నువ్వు రిజల్ట్ చూసి మాట్లాడతావు అన్నప్పుడు మరి నబీల్ కూడా అన్ని ఓడిపోయాడు కదా, నబీల్ తీయొచ్చు కదా, తీరు. ఎందుకంటే నబీలే స్ట్రాంగ్ అని వీళ్ళు ఒప్పించుకుంటున్నారు, వీళ్ళే వీక్ అని వీళ్ళే ఒప్పించుకున్నారు. ఇంకా ఇవాల్యుయేషన్ ఒక టీంలో స్కిల్ సెట్ ఇవాల్యుయేట్ చేయలేని క్లాన్ చీఫ్, ఇంకా చీఫ్ ఏంటి? లేదు. మణికంఠన్ ఎందుకు తీసేశారు? మణికంఠన్ తీసిన దానికి ఒక గొప్ప రీజన్ ఏం చెప్తుందంటే, ముందు సీత వెళ్ళిపోదాం అనుకుంటుంది, తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ కావాలని ఇచ్చారు. వీళ్ళు ఎంత ప్రాపర్ స్టాండ్ తీసుకున్నారా బాబు అని చెప్పి కట్ చేస్తే ఆమె తీసుకుంది ఏంటి? 2 టాస్కుల్లో నీ టాస్క్ కొంచెం ఈజీ, ఆ అమ్మాయి కష్టపడింది, నీది కొంచెం ఈజీ టాస్క్, ఇది ఎవరైనా విన్ అయిపోదురు అంటే మరి నువ్వు వెళ్ళాల్సింది కదా, నువ్వు ఎందుకు వెళ్ళా? ఎప్పుడు అలాగే తక్కువ అంచనా వేయకూడదు. ఇప్పుడు మణికంఠ ఓడిపోయాడని చెప్పి అది ఈజీ టాస్క్ అయిపోదు. ఇప్పుడు విష్ణుప్రియ అలా అయితే మీ లాజికల్తో చెప్పాలంటే విష్ణుప్రియ అసలు తాళమే ఓపెన్ చేయలే కదా, మరి విష్ణుప్రియకి ఎలాగా నువ్వు పొగుడుతావు? ఇక్కడ చూడాల్సింది ఇంటెంట్ ఏంటి. వాళ్ళిద్దరూ ఇంటెంట్ ఇచ్చారు, మీరు ఇంకా కంగారు పెట్టి దొబ్బారు కాబట్టి మణికంఠ ఫస్ట్ హాఫ్లో పోయింది, తర్వాత మణికంఠ పోయింది. బట్ మణికంఠది నేను ఇక్కడ ఎందుకు సపోర్ట్ చేస్తున్నా అంటే, ఈ క్లాన్ మెంబర్లే ఈ చీఫే లాస్ట్ టైం అంత రచ్చ అయినప్పుడు మొత్తం నిఖిల్ అండ్ కోమే తోసేసి మణికంఠ లాంటి స్మార్ట్ ప్లేయర్, ఇందాక చెప్పాను కదా యాడ్జెక్టివ్స్ అన్నీ చెప్పారు, వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి పోయాయి. అందుకే అనిపించింది సచ్చే హిపోక్రేట్, సచ్చే ఎమోషనల్ డ్రామా ప్లే చేస్తుంది సీత అని చెప్పి క్లియర్గా ఎవిడెంట్గా కనబడుతుంది కదా. నువ్వు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని నువ్వు వెళ్ళిపోవాలి. బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా నేనే అన్డిజర్వ్డ్ బిగ్ బాస్, ఎందుకంటే నేను విన్నింగ్లో ఎక్కడా లేను, లూజింగ్లో కూడా నేను ఫస్ట్ ఉంటాను. ఎందుకంటే నేను ఆపర్చునిటీస్ అందరికీ ఇవ్వడానికి ట్రై చేయలేదు, నబీల్నే పంపి నేను వెళ్ళడానికి కూడా ట్రై చేయలేదు చిన్న టాస్క్లు అని చెప్పి వెళ్ళిపోవాలి. వెళ్ళలే, 9 కన్నా పంపాలి, 9కి ఏం పీక్ పడిపోయింది లేదు. అప్పుడు విష్ణుప్రియ మణికంఠ మధ్యలో ఒక కాంక్రీట్ డిస్కషన్ పెట్టుకోవాలి. ఓటింగ్ ఆర్డర్లు పెట్టేసుకున్నారు కానీ ఏం ఉపయోగం? అక్కడ ఓటింగ్ ఆర్డర్లో ఏదో చెప్తుంది అబ్బా నైనిక తర్వాత మిడ్ నైట్లో చెప్తుంది, ప్రేరణ అంటే నువ్వేడు పీకో, నువ్వేం పీకింది ఉంటే నువ్వు ప్రేరణ గురించి అనాలి. మళ్ళీ ప్రేరణ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ప్రేరణ గురించి పాజిటివ్గా మాట్లాడు. సచ్ బ్యాక్ బిచ్చింగ్ మాట. ఈ అమ్మాయి వెళ్ళిపోద్దు, నేను ఎందుకు లేని వేస్ట్. సో ఇది జరిగింది. ఎక్కడున్నా నేను ఫ్లోలో వెళ్ళిపోతున్నాను, స్క్రిప్ట్ చదవట్లే, ఎమోషన్తో వెళ్ళిపోతా, ఇదే బెటర్లేండి. సో మణికంఠని తీసేస్తారు. మణికంఠని తీసేస్తే ఇప్పుడు నిఖిల్ అండ్ కోహ్లీకి నిఖిల్ క్లాన్కి బాగా ఏమంటారు నవ్వుకున్నారు మనసులో. ఇంకేంటి మనం అన్నప్పుడు ఇన్ని అన్నారా, మనం తీసేస్తే డిజర్వ్డ్ పర్సన్ తీసారని. ఇప్పుడు వీళ్ళకి వచ్చేసరికి ఆపర్చునిటీస్ ఉన్నాయి. విష్ణుప్రియని తీయడానికి ఆపర్చునిటీ, నైనికని తీయడానికి ఆపర్చునిటీ ఉంది. నబీల్ కూడా ఆడలేదు, నబీల్ని తీయట్లేదు అంటే వాళ్ళ మీనింగ్ ఏంట్రా, వాళ్ళే ఒప్పేసుకుంటున్నారు కదా నబీల్ స్ట్రాంగ్ మేము వీక్ అని చెప్పి. అసలు ఏంట్రా ఇది, సీత అయినా వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి ఇవన్నీ కరెక్ట్ ప్రూవ్ చేశారు. కాంతారా టీం కంత్రి టీంలో అయిపోయింది. బేసిక్గా మనకి ఎలా ఉంటుందంటే, ఆపోజిట్ టీమ్ స్ట్రాంగ్ ఉందనుకోండి మనం ఓర్చుకోలేం, ఆ టీం మీద బురద జల్లడానికి చూస్తాం. దాంతోపాటు ఒక ఎక్స్ట్రా నెగిటివ్ ఎనర్జీ సోనియా ఉండడం వల్ల అలా మర్చేశారు. ఇప్పుడు శక్తి టీం మామూలు స్ట్రాంగెస్ట్ టీం కాదు, పర్ఫెక్ట్ టీం ప్లేయర్స్ ఉన్నారు. ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్కరు పంపుతున్నారు నిఖిల్. ఇది చీఫ్ అంటే. ఆయిచవం గారిని వీళ్ళు అసలు సరిగ్గా యూజే చేసుకోలేదు. ఆయిచవం గారిని ఎందుకు పంపాడు నెక్స్ట్ గేమ్లోని? పృథ్వీని పంపొచ్చు కదా, కానీ పంపలే. అందరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇచ్చారు, వాళ్ళు గ్రాప్ చేసుకున్నారు, వాళ్ళు ఆడుతున్నారు, కలెక్టివ్గా టీమ్ ఎఫెక్ట్ ఉంది, గెలుస్తున్నారు. ఈలేడు పీకుతున్నారు, సొల్లు బొచ్చట్లు. రాత్రి అయితే చాలు దుప్పట్లు వేసుకొని సొల్లు కబుర్లు. ఇక్కడ గేముల దగ్గరికి వచ్చేసరికి ఏ ఉండదు, అంత డొల్లా అది. సో అది అయ్యింది. తర్వాత అదే చెప్పాను కదా, సీత ఓవర్ డ్రామా చేస్తుంది, ఇదంతా అయిపోయింది. తర్వాత వీళ్ళు ఏవో ఓటింగ్లు వేసుకుంటారు అన్నమాట. ఏం వేసుకుంటారు వీళ్ళు? ఓటింగ్లు వేసుకున్నప్పుడు ఏం చెప్తుంది అంటే, నైనిక నామినేషన్ పాయింట్లు ఉంది కదా అందుకే నేను ప్రేరణ తీసేస్తానంట. ఇది ఏమేదో పీకి పడిపోయినట్టు. ప్రేరణ వచ్చేసరికి విష్ణు మనీ ప్లేడ్ బట్ ఓడిపోయారు, సో వాళ్ళిద్దరిలో ఎవరని. ఇది వ్యాలిడ్ పాయింట్ పోనీ, అట్లీస్ట్ పోనీ. ఈ పాయింట్లో నబీల్ కూడా కన్సిడర్ చేయాలి వీళ్ళు. నబీల్కి హైప్ ఇచ్చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు. మణికంఠ నాకు కూడా నామినేషన్ పాయింట్ ఉంది అండ్ ప్రేరణ హెల్త్ బాగోలేదు కదని చెప్పి ప్రేరణని తోస్తారు మనోడు. హెల్త్ బాగోపోవడం ఏంది? ఒక టాస్క్ ఆడిపోతే నువ్వే వెళ్తానన్నావు కదా, అమ్మాయి కూడా వెళ్తా అన్నది, నెక్స్ట్ టాస్క్ కూడా అమ్మాయి వెళ్తా అన్నది. హెల్త్ బాగోలేదని చెప్పి భలే కార్నర్లు చేస్తారు కొన్ని అయితే. నబీల్ వచ్చేసరికి సీత చీఫ్ ఇమ్యూనిటీ ఉంది కదా, అదే చీఫ్ కదా ఇమ్యూనిటీ ఉంది కదా, సో నేను సీత అని అనుకుంటున్నా. విష్ణుప్రియ అయితే నాకు కూడా సీత ఉందని చెప్పి విష్ణుప్రియ కూడా చెప్తుంది. తర్వాత విష్ణుప్రియ అంటే యష్మి విన్ అయిందంటే పృథ్వీ ఇన్పుట్స్ తీసుకోవడం వల్ల మన టీమ్ ఇన్పుట్స్ నువ్వు తీసుకోలేదని చెప్పి మళ్ళీ విష్ణుప్రియ వచ్చేసరి మణికంఠ పేరు చెప్తారు. సో బేసిక్గా ఏమవుతుందంటే, నెంబర్ ఆఫ్ ఓట్స్ కొంచెం మణికంఠకి వస్తే, బట్ సీత వెళ్ళిపోదాం అనుకుంటుంది. మళ్ళీ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చేసరికి మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయి మణికంఠని పడేస్తారు ఓవర్. తర్వాత ఏమో
ఇది విన్న తర్వాత యష్మి అంటే పాపం మణికంఠ అని చెప్తే నిఖిల్ నెక్స్ట్ టైం నీ క్లాన్లో తీసుకో, నీకు అర్థమవుతుంది అంతే. ఎవడి క్లాన్కి వెళ్తాడు పొడిచేస్తాడు కాబట్టి ఆ మీనింగ్తో అన్నాడు. నబీల్ వచ్చేసరికి మణికంఠ అంటాడు సీత ఫస్ట్ ఆమె వెళ్ళిపోదాం అనుకున్నది, తర్వాత మనసు మార్చుకుందంటే అప్పుడు మణికంఠకి పాజిటివ్ వైబ్స్ వచ్చేసి సీతతో బాగా మాట్లాడేస్తాడు అనమాట. నెక్స్ట్ టాస్క్ ఇది హైలైట్. మా ఆదిత్య నిన్ను మాట్లాడినారా, రోల్ బేబీ రోల్ మాట. ఈ టాస్క్ బాల్ ఒకవైపు నుంచి ఇంకోవైపు వేయాలి, కాకపోతే మధ్యలో ఒక ట్రాక్ ఉంటుంది కదా, అది రొటేట్ అవుతూ ఉంటుంది. అక్కడ పాయింట్స్ ఉన్నాయి, ఎవరైతే 5 నిమిషాల్లో అన్ని బాల్ పాయింట్స్ వేసేస్తారో వాళ్ళు విన్. దీనికి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాలి ఆదిత్యం గారిని పంపుతారని, వాళ్ళు ఆదిత్యం పంపారు. ఇక్కడ నాకు ఎంత చిరాకు అనిపించిందంటే మామూలు చిరాకు కాదు, ఇక్కడ కూడా నబీల్నే పంపారు. ఇంకెందుకు మీరు అందరినీ వదిలేయండి, ఇంకా అదేంటి రిటెన్షన్ పాలసీ ఉంటుంది కదా ఐపీఎల్లో, మిగిలిన వదిలేస్తారు కదా, అలా వదిలేయండి. ఇంకెందుకు మీరు కాంతారాన్నం నబీల్ అని కోని పెట్టుకోండి, ఇంకా నబీల్ అని సీత అని చెప్పి ప్రతిదానికి నబీలా. ఇది సీత ఆడలేదా ఈ టాస్క్, ఇది నైనిక ఆడలేదా, ఇది ప్రార్థన ఆడలేదా, వాళ్ళు ఎందుకు పంపట్లే? మాట్లాడితే నబీల్ వచ్చేస్తే పంపేస్తారా? నువ్వు చీఫ్గా నువ్వేం చేయాలి, ఆ ఎవాల్యుయేషన్ కూడా తెలియదా, ఆ ప్రియారిటీస్ కూడా తెలియదా? అటుపక్కల ఓమ్ని ఎందుకు పంపారు? పృథ్వీని పంపొచ్చు కదా, అలా నిఖిల్ రావచ్చు కదా. ఎందుకంటే వాళ్ళు ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇస్తున్నారు, నువ్వేం పీకుతున్నావు? ఏదో సొల్లంతా చెప్తున్నావు. నేను క్లాన్ మన పొలిటీషియన్స్ ఎలక్షన్ ముందు సొల్లు మేనిఫెస్టోలు ఇస్తారు కదా, నేను అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇస్తానని. ఎక్కడుంది ఈక్వల్ ఆపర్చునిటీస్ మైని గారి సీత? ఏం లేదు. యు ఆర్ ఫెయిల్డ్ యాజ్ ఎ చీఫ్ ఇన్ దిస్ వీక్. ఇది ఒప్పుకోకపోయినా హెన్స్ ప్రూవ్డ్. అది లేదు అంటే నాకు పాయింట్లు చెప్పండి. సో ఇక్కడ వస్తారు 5 నిమిషాలు ఆదిత్యం గారు షేక్ ఆడేస్తారు, నిమిషంన్నరలో అవగొట్టేశారు. నబీల్కి ఫ్యూజులు కొట్టేశాడు. నబీల్ చాలా అండర్స్టిమేట్ చేశాడు ఆదిత్యం గారు, ఏం సీన్ లేదు, వీళ్ళు చేయలు వణికితే ఇవి అవి పెద్ద ఏం లేదని చెప్పి. 1.5 minutes ఫసక్. నెవర్ ఎవర్ అండర్స్టిమేట్ అండ్ ఓల్డ్ మ్యాన్. ఓకే, ఆయన మరీ ఓల్డ్ పర్సన్ కాదని, కానీ అసలు ఏ మనిషిని అండర్స్టిమేట్ చేయొద్దు. ఎందుకు అండర్స్టిమేట్ చేస్తాడు? ఎవరిలో ఎంత దమ్ము ఉందో ఆ టైంకి తెలుస్తుంది అంతే. అది బాగా అనిపించింది ఆదిత్యం గారికి, మంచి ఎపిసోడ్, చాలా బాడారు. అది గెలిచిన తర్వాత కూడా ఓవర్ ఎక్స్ట్రాలు ఏం చేయలేదు, గెలిచారు. దాని తర్వాత 1.5 lakh వచ్చింది, బోర్డు ఆయనతోనే పెట్టించారు, ఇందాక బోర్డు ఏమో యష్మితో పెట్టించారు, బాగా అనిపించింది. దాని తర్వాత వీళ్ళకి ఒక పవర్ ఏమిస్తారంటే బిగ్ బాస్, మీరు శక్తి టీం వాళ్ళని తీయమని చెప్తే వాళ్ళు బాగా డిస్కస్ చేసుకుని కలెక్టివ్గా. ఇక్కడ లైవ్ ఇంకా జరగలేదు, ఇప్పుడు జరుగుతుంది. మెయిన్ ఎపిసోడ్లో నేను ఒక మైనస్ గమనించింది ఏంటంటే, శక్తి టీంలో వీళ్ళు ముగ్గురే మాట్లాడుతున్నారు, వీళ్ళు మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు. సోనియా వెళ్ళిపోయిందంటే యష్మి వచ్చింది, యష్మి పృథ్వీ నిఖిలే మాట్లాడుతున్నారు తప్ప ఆదిత్య ఓంని ఏ డిస్కషన్లో ఇంక్లూడ్ చేయట్లేదు. ఆయన రాపోయినా వీళ్ళు పిలాలి. యాజ్ అ క్లాన్ చీఫ్గా నిఖిల్ ఇక్కడ ఫెయిల్ అవుతున్నాడు. ఎంతసేపు ముగ్గురు ఒక బాండ్ కాకుండా క్లాన్లో అందరూ కలిసి ఒక బాండ్లా ఉండాలి. ఆదిత్య ఓం గారిని ఇన్వాల్వ్ చేయకుండా కలెక్టివ్గా డెసిషన్ తీసుకొని సీతని అనుకుంటారు. ఎందుకంటే సీత చీఫ్ అయ్యింది, సీతకి ఇమ్యూనిటీ ఉంది, సీత అందరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇస్తాననేది ఏమీ ఇవ్వలేదు, ఆమె గేమ్కి ముందు రాలేదు, ప్రతిదానికి నబీల్నే పంపుతుంది. అంటే నబీలే స్ట్రాంగ్, వాళ్ళ టీంలో అందరూ వీక్ అని ఆమె ఇండైరెక్ట్గా చెప్తుంది అనే పాయింట్ల మీద 100% వర్త్ కొడేశారు. సీత వెళ్ళిపోయిన తర్వాత సీత మెలో డ్రామా చేసింది, దాని తర్వాత ముచ్చట్లు పెట్టుకున్నారు. వీళ్ళు పాయింట్లు చెప్పారు, వాళ్ళ పాయింట్లు చెప్పారు. నైనిక చెప్తుంది కదా అదోసోళ్ళ పాయింట్లు, ప్రేరణ ఎందుకు ప్రేరణ తీయాల్సింది కదా, ఫస్ట్ నేను తీయాలి, దరిద్రం వదిలేస్తుంది. ఏముంది టాస్క్ ఏముంది, ఏం లేదు. సో ఈ డిస్కషన్ ఎందుకు స్కిప్ చేస్తుంది అంటే, మిడ్ నైట్ రివ్యూలో మొత్తం అంతా కవర్ చేస్తూ ఇప్పుడు రికార్డింగ్ చేసి పెట్టా, అది 2-2:30 వరకు ఉంటుంది ముచ్చట్లు. ఇంకా టాస్క్ అవ్వలేదు, 3వ టాస్క్. అదంతా డీటెయిల్డ్గా మిడ్ నైట్ రివ్యూలో చెప్తా. నాకు ఈరోజు అయితే ఎమోషన్తో వెళ్ళిపోయాను నేను, ఎందుకంటే బాగా అనిపించింది. అందుకే నాకు అండర్ డాగ్స్ నచ్చుతుంది అన్నమాట. ఎప్పుడు అండర్స్టిమేట్ చేయకూడదు ఎవరు, నేను ముఖ్యంగా అండర్ డాగుల్ని అలా చూస్తారు. ఇప్పుడు ఆదిత్య గారిని అండర్ డాగ్లో చూసారు, ఏమైంది? యష్మిని కూడా తక్కువ చేశారు, ఏమైంది? విన్ను కొట్టిందా? శక్తి టీం మీద రాంగ్గా ప్రొజెక్ట్ చేశారు, ఏమైంది? లేపేశారు కాంతారా టీం, నీళ్ళేం పీకిపడిపోయారు. అలా ఉంటుంది మరి మనతో. ఐ హోప్ నా రివ్యూ అనాలిసిస్ మీకు నచ్చింది అనుకుంటా. నచ్చలేదనుకోండి పాయింట్లు చెప్పండి, పాయింట్లు చెప్తే నచ్చితే నేనే దానికి రిప్లై ఇస్తాను. అంతకుమించి నేనేం చేయలేను. మళ్ళీ మిడ్ నైట్ రివ్యూలో కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ నైట్.